కర్మఫలం. సో ఇది ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుందండి. సో మనం ఏమైతే చేస్తామో ఫలితాన్ని అనుభవిస్తాం. మనం అనుభవించమండి, మన పిల్లలు అనుభవిస్తారనమాట. సో మనం చేసే పని ఏదైనా మంచి కానీ చెడు కానీ తప్పు కానీ రైట్ కానీ ఆలోచించేయాలి. దేవుడు ఎవరి పని చూస్తుంటాడు. ఏ కర్మకి ఎవరు బాధ్యులు అనేది తెలుసు. సో కర్మ అనేది ఎవరు వదిలిపెట్టదు. ముఖ్యంగా మనం చేసే పనులు బట్టి మన పిల్లల లైఫ్ ఆధారపడి ఉంటాయన్నమాట. కాబట్టి మనం చేసేది తప్పైనా రైట్ అయినా మంచి అయినా చెడైనా పాపమైనా పుణ్యమైనా అది మనం చూపించండి పిల్లలకి వర్తిస్తారనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను చూశాను కొంతమంది నా లైఫ్లో ఉంటారు, కొంతమంది తెలిసిన వాళ్ళు చేసిన పాపనాలు బట్టి ఇప్పుడు వాళ్ళ పిల్లల లైఫ్ జరుగుతుంది. సో వాళ్ళ తప్పు ఎవరు చేయకండి. ఇది వాస్తవం. కర్మలను వదిలిపెట్టదండి.